ఈ వీడియోలో మా ఇంట్లో జరుపుకున్న సంక్రాంతి పండుగ ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకుంటాను. ముగ్గుల నుంచి మొదలుకొని పూజ, భోజనాలు, సాయంత్రం మూవీ టైం ఇవన్నీ గడిచిపోయాయి ఈరోజు అంత హ్యాపీగా. హాయ్, హలో, వెల్కమ్ టు యువర్స్ గీతా ఛానల్. ఈరోజు నేను సంక్రాంతి పండుగ కదా, ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే బయట ముగ్గు వేయడం స్టార్ట్ చేశాను. ముగ్గు వేసుకొని ఆ ముగ్గులో నచ్చిన కలర్స్ వేసుకొని అలా ముగ్గు ఉట్టప్పుడు వేసిన ముగ్గు కన్నా పండుగ రోజు వేసిన ముగ్గు చాలా బాగా అనిపిస్తుంది. ఆ కలర్ కాంబినేషన్స్, ఆ కలర్స్ చూస్తూ ఉంటే మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుందండి. ఉట్టప్పుడు ఎంత ముగ్గేసినా ఓకే, కానీ ఇలాంటి టైంలో మాత్రం సగం పండుగ మొత్తం ముగ్గు దగ్గరనే మొదలవుతుంది. మనకు సంక్రాంతి పండుగ అంటే అంత బాగుంటుంది. ముగ్గు అయిన తర్వాత నెక్స్ట్ మన పని ఏంటి? పూజ స్నానం చేసి పూజ గదికి వెళ్ళిన పైన టెర్రస్ పైన మాకు కావాల్సిన పూలన్నీ ఉంటాయి. పూలు తెంపుకొచ్చి కింద దేవుని రూమ్ దగ్గర కూర్చొని పూజ ఆరంభించాను. తెంపుకొచ్చిన పూలు చూసుకొని మనసు తీరా చూసుకొని స్వామివారిని, అమ్మవారి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకొని, అంటే 1 డే ముందే నేను మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నా. పండుగ రోజు అనేది ఎక్స్ట్రా ఏం పని పెట్టుకోను, పూజ పని ఎక్కువ పెట్టుకోను నేను, ఎందుకంటే వంటలు ఉంటాయి కాబట్టి ఎక్కువ పని పెట్టుకోను నేను. 1 డే ముందే క్లీనింగ్ పెట్టుకుంటా. ఆ రోజు జస్ట్ ఆడిపోయిన పూలు తీసేసి జస్ట్ క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ పూలు పెట్టి పూజ చేసుకుంటాను. ఎక్కువ పని పెట్టుకోను దేవుని పని ఎక్కువ పెట్టుకుంటే మా టైం మొత్తం అక్కడే పోతుంది కాబట్టి అలా దేవుని మొత్తం క్లీన్ చేసుకొని పూలని పెట్టుకొని పూజ ఆరంభించుకొని తృప్తిగా కూర్చొని హాయిగా మనశ్శాంతిగా కూర్చొని టెంకాయ కొట్టి నచ్చిన పూలు పెట్టుకొని హారతి ఇచ్చుకొని హారతి కళ్ళకు అద్దుకుంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ ఆనందం మాత్రం ఎవరికి రాదండి. అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ ఫీల్ అనేది ఎలా ఉంటుందని. నచ్చినట్టు పూజ చేసుకొని ఇంకా మేము భోజనాలు గిట్ట అవన్నీ అయిన తర్వాత ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాం. నేను మా వారిద్దరం కలిసి టెంపుల్కి వెళ్ళాం అనమాట మేమిద్దరం. అయితే మేము ఉండేది మహబూబ్ నగర్లో ఎల్లమ్మ టెంపుల్ దగ్గర. చూడండి ఎంత బాగా ముగ్గేశారో, ఎంత పెద్దగా ఉందో ముగ్గు మాత్రం. ఆ ముగ్గుని చూసి నేను టెంప్ట్ అయినా, అబ్బా ఎంత బాగుంది, ఎంత పెద్ద ముగ్గు ఎట్లా వేసింది వీళ్ళని. అంటే వీడియో తీసిన అమ్మవారి టెంపుల్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో టెంపుల్స్ మాత్రం చాలా బాగుంటాయండి. డే టైం కన్నా నైట్ టైం నాకు చాలా నచ్చుతుంది టెంపుల్ అనేది. ఆ లైటింగ్కో మరి ఆ మంత్రాలకో ఏంటో తెలియదు, కానీ అంత బాగా అనిపిస్తుంది అమ్మవారి టెంపుల్. కానీ ఏ టెంపుల్ అయినా సరే పోయి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడనే మాకు పక్కనే బాబా టెంపుల్ ఉంటుంది, సాయిబాబా టెంపుల్. అక్కడ బాబా టెంపుల్కి వెళ్ళినాం అనమాట. బాబా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. కరెక్ట్ మేము వెళ్ళిన టైంకి హారతి స్టార్ట్ అయింది. హారతిలో కూర్చున్నాం. హారతి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళినాం అనమాట. బాబా టెంపుల్ అనే అన్ని గుళ్ళు ఉంటాయి ఇక్కడనే. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, అన్నపూర్ణ టెంపుల్ ఇస్ బెస్ట్ అండి. అన్నపూర్ణ టెంపుల్ ఎక్కడ ఉంటుంది, చాలా బాగుంటుంది బాబా విగ్రహం. తర్వాత పక్కనే ఉన్న కాటన్ మిల్లో మాకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ చాలా బాగుంటుందండి. టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ మామూలులో బెస్ట్ టెంపుల్ అంటే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఎంత బాగుంటుందండి వెంకటేశ్వర స్వామి టెంపుల్. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. స్వామివారిని అయినా అంతే, టెంపుల్ అయినా అంతే, అంత బాగుంటుంది టెంపుల్ కూడా. ఒక్కసారి మీరు మామూలు దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా కాటన్ మిల్క్ రండి. అందులో డే టైం కన్నా నైట్ టైం వచ్చిందంటే మీకు చాలా అంటే చాలా బాగుంటుంది ఆ టెంపుల్ మాత్రం. ఆ వైబ్ అనేది అట్లా మనకు తెలిసిపోతుంది. అట్లా గుళ్ళకి కాలు పెట్టంగానే ఆ ఫీల్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. అంత బాగుంటుంది టెంపుల్ మాత్రం. చూడండి ఎంత కలర్ఫుల్గా పెయింట్ వేయించినట్టున్నారు. చాలా బాగుంది కలర్ఫుల్గా. అసలు ఆ వైబ్ అనేది ఇట్లా అనిపిస్తుంది. ఆ టెంపుల్లో కాలు పెట్టంగానే ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఏమున్నా అన్నీ వెళ్ళిపోతుంది. అసలు అంత బాగుంటుంది ఆ టెంపుల్ మాత్రం. మీరు తప్పకుండా వెళ్ళండి ఆ టెంపుల్కి మాత్రం. స్వామివారు 2 అమ్మవారితో కలిసి ఉంటారు ఆ టెంపుల్లో మాత్రం. చాలా బాగుంటుంది. పక్కనే ఇవాళ ముగ్గుల పోటీ వేసినట్టున్నారు గుళ్ళోనే. పక్కన ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది అనమాట. అయితే అక్కడ ఇవన్నీ ముగ్గులన్నీ వేసిండ్రు. ఆ ముగ్గులు చూసి నేను స్టన్ అయిన. అసలు ఏమి వేసిండండి ముగ్గులు అయితే. నిజంగా ఆడవాళ్ళ చేతుల్లో మాత్రం మహత్యం ఉందండి. ఆడవాళ్ళు ఏమనుకున్నా సాధిస్తారు. మన భూమి మీద ఉన్న వాటిని అన్నింటినీ కలిపి ఒక దగ్గర ఒక ఫ్రేమ్లో పెట్టేసిండ్రండి ముగ్గులు. అది ఏంటి, వడ్లు కానీ, ఆవులు కానీ, డ్రమ్స్ కానీ, పతంగులు కానీ, అమ్మవారిని కానీ, స్వామివారిని కానీ అందరినీ ఒక ఫ్రేమ్లో ఫిట్ చేస్తారు ఆడవాళ్ళ చేతుల్లో. అంత పవర్ ఉంది నిజంగా. ఎంత బాగుంది చూడండి ఆ కలర్ కాంబినేషన్స్ కానీ, ఆ ముగ్గులు కానీ చెప్పడానికి మాత్రం రాదండి. అంత బాగా వేస్తున్నాండి ముగ్గులు మాత్రం. ఆడవాళ్ళంటే ముగ్గులు, ముగ్గులు అంటే ఆడవాళ్ళు, అంతే కదండి.
అంత బాగా వేసాను ముగ్గులు మాత్రం. అవి చూస్తూ అక్కడే కాసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. అలా చూస్తూ కూర్చున్న తర్వాత ఇంకా ఈవినింగ్ అయ్యింది. ఈవినింగ్ తర్వాత మూవీకి వెళ్ళినాం, అందరం ఫ్యామిలీ అంతా కలిసి మూవీకి వెళ్ళినాం. ఏది మన చిరంజీవి మూవీకి వెళ్ళినాం అనమాట. చాలా బాగుందండి మూవీ. మూవీ అయిపోయి బయటకు వచ్చేసరికి నైట్ 12:30 అయిందండి. ఈ 12:30 టైంలో రోడ్ అంతా ఖాళీగా ఉంటుందండి. ఎంత బాగుంటుందో, ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు నైట్ టైం జర్నీలు అంటే చాలా ఇష్టం అండి. చాలా బాగా అనిపిస్తాయి జర్నీ చూస్తుంటే మాత్రం. ఇలా ఈరోజు మొత్తం ఇలా గడిచిపోయిందండి. మీకు మా లైక్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.